హాయ్ ఫ్రెండ్స్, మహేష్ బాబు రాజమౌళి కాంబినేషన్లో వస్తున్న SSMB 29 నుండి 2 లేటెస్ట్ అప్డేట్స్ వచ్చినాయి. మనం దాని గురించి ఈ వీడియోలో మాట్లాడుకుందాం. సోది లేకుండా సుత్తి లేకుండా చాలా షార్ట్ కట్గా మాట్లాడుకుందాం. మీకు వీడియో నచ్చితే లైక్ చేయండి. మరిన్ని లేటెస్ట్ అప్డేట్స్ కోసం ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫ్రెండ్స్. ఇప్పుడు వీడియోలోకి వెళ్దాం. రాజమౌళి సినిమా అంటేనే ఒక నార్మల్ స్టోరీని కూడా విజువలైజేషన్ తోటి ఒక లెవెల్లో తీసుకుపోతాడు. అది అటువంటి సీన్స్ తీయాలంటే ఒక రాజమౌళికే సాధ్యమవుతుంది. అటువంటిది ఇప్పుడు మహేష్ బాబు తోటి సినిమా తీస్తుందంటే అది నార్మల్గా కాదు, ఒక అడ్వెంచర్ థ్రిల్లర్ స్టోరీ అంటని చెప్పి అందరికీ తెలిసే. దానికోసం ఒక పెద్ద అడవి చుట్టూ తిరుగుతుంది అంటని చెప్పి, అమెజాన్ అడవిని ఎంచుకున్నాడు అంటని చెప్పి, ఇట్లా మొత్తం ఒక వేరే వేరే కంట్రీస్ తిరుగుతాడు అంటని చెప్పి మనకైతే ఇప్పటి వరకు అందిన సమాచారం. కానీ ఇప్పుడు ఆ దానికి సంబంధించింది ఒక లేటెస్ట్ అప్డేట్ వచ్చింది. ఏంటి అంటే భారతీయ సినిమాలో ఇప్పటి వరకు ఎవ్వరు కూడా ఇటువంటి సీన్ తీయలేదంట. అంత భయంకరమైన ఫైటింగ్ సంబంధించి సీన్ తీస్తుండు అంట చెప్పి తెలుస్తుంది. ఏంటి అంటే పెద్ద ఫారెస్ట్లో డైనోసార్స్ తోటి ఒక ఫైట్ ఉంటుందంట. ఆ డైనోసార్స్ తోటి తప్పించుకుంటూ అవి డైనోసార్స్ మహేష్ బాబు ఇంకా పడుతుంటే వాటిని తప్పించుకుంటూ వాటితోటి ఫైట్ చేస్తూ ఉంటుందంట సీను. ఇప్పటి వరకు దీనికి అనుకున్న బడ్జెట్లో చాలా వరకు ఈ సీన్ తీయడానికే ఎక్కువ కేటాయిస్తున్నారు అంట చెప్పి తెలుస్తుంది. అంత బాగా తీస్తురంట. ఎందుకంటే ఇప్పటి వరకు కూడా ఎవరు మన ఇండియన్ సినిమాలో అయితే డైనోసార్స్ ఎంకవాడము ఆ ఫైటింగ్ అనేది తీయలేదు. హాలీవుడ్లో కొన్ని సినిమాలు వచ్చినాయి, కానీ దాంట్లో కంటే బెటర్గా ఉండేటట్టు మన రాజమౌళి గారు తీస్తున్నాడు మహేష్ బాబు తోటి అంట చెప్పి తెలుస్తుంది. డైనోసార్స్ ఎంకవాడడం అవే చాలా పెద్ద భయంకరంగా ఉంటాయి. మనం రియల్గా చూసింది కాదు, అవి ఇప్పటి వరకు దాంట్లో గురించి తెలుసుకున్న చరిత్రను బట్టి తెలుస్తుంది. అంత పెద్ద డైనోసార్స్ మహేష్ బాబు ఇంకా పడడం, వాటితోటి ఫైట్ చేస్తూ వాటి నుండి తప్పించుకోవడం అనేది మరి ఎంత బాగా తీస్తాడు, ఎంత విజువలైజేషన్ చేస్తాడు. ఇంకొకటి ఏంటంటే దీనికి సంబంధించిన ప్రీ ప్రొడక్షన్ వర్క్ మొత్తం కంప్లీట్ అయిపోయిందంట. విజువలైజేషన్ కూడా మొత్తం అయిపోయిందంట. దానికి తీయడానికి కూడా ఎక్కువ టైం పట్టదంట, చాలా తొందరగా తీస్తాడంట. విజువలైజేషన్ మొత్తం కంప్లీట్, VFX అవన్నీ కూడా ఆల్మోస్ట్ తొందరగా అయిపోయేటట్టే ప్లాన్ చేస్తున్నట. ఎందుకంటే ఆయన చాలా తొందరగా ఈ సినిమాని తీసుకురావడానికి ప్రయత్నం చేస్తున్నాడు, కాబట్టి ఎక్కువ టైం పట్టదంట. ఇదొకటి. ఇప్పుడు మనం మాట్లాడుకున్నది ఫస్ట్ పాయింట్. ఇప్పుడు సెకండ్ పాయింట్ ఏంటంటే 3000 మంది రౌడీలతోటి ఒక ఫైట్ ఉంటుందంట. ఆ ఫైట్ సాదాసీదా కాకుండా సముద్రంలో ఉంటుందంట. సముద్రంలో ఈ భారీ ఫైట్ నిర్మించబోతున్నట్టు తెలుస్తుంది. అది పడవల మీద ఉంటుందా, షిప్ల మీద ఉంటుందా, ఎట్లుంటుందో తెలియదు. ఆ 3000 మందితోటి అయితే మహేష్ బాబు ఫైట్ చేస్తున్నాడు అంట చెప్పి తెలుస్తుంది. దీనికి సంబంధించిన సెట్ హైదరాబాద్లో వేస్తారంట. మే జూన్లో ఇది షూటింగ్ కంప్లీట్ అవుతుంది అంటని చెప్పి తెలుస్తుంది. ఈ మధ్యన పేపర్ కూడా వచ్చింది, 3000 మంది ఆర్టిస్టులు కావాలి, జూనియర్ ఆర్టిస్టులు అంటని చెప్పి పేపర్ కూడా వచ్చింది. ఇప్పుడు ఆ 3000 మందిని ఈ ఫైట్కు యూజ్ చేసుకొని సముద్రంలో భారీ ఫైట్ నిర్మించబోతున్నట్టు తెలుస్తుంది. ఇది ఫ్రెండ్స్ మహేష్ బాబు నుండి వస్తున్న సినిమాలో ఈ 2 అప్డేట్స్ వచ్చినాయి. మరిన్ని లేటెస్ట్ అప్డేట్స్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. మీకు వీడియో నచ్చితే లైక్ చేయండి. మరిన్ని వీడియోస్ కోసం థ్యాంక్ యూ ఫ్రెండ్స్.